హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ పటాపటా మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. టుడే గైడెన్స్ ఏంటి, మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతూ ఉంది వాళ్ళకి. ఎందుకు ఎమోషనల్ ట్రైన్లో ఉన్నారు, ఎందుకు ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నారు? బాబోయ్, ఏంటి ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి? అన్నిటికీ 5కి 5 నెగిటివ్ కార్డ్సే వచ్చినాయి. ఎవరి ఎనర్జీస్ పిక్ అవుతున్నాయి? ఇంత లో ఎనర్జీలో ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్, అదొక్కటి మాత్రం పాజిటివ్ కార్డ్ వచ్చింది. రిమైనింగ్ 5కి 5 నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి. రీసెంట్గా మీ విషయంలో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేశారు అనేది కనపడతా ఉంది. మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని చీట్ చేశారు అనేది కనపడుతుంది. మేబీ ఈరోజు ఆ ఎనర్జీలోనే ఉంటారు. అంటే ఇంత నమ్మాను, నన్ను ఇంత మోసం చేశారు, ఇంత అన్యాయం చేశారు, ఏం కర్మ చేసుకున్నాను, వాళ్ళకి నేను తెలిసో తెలియకో ఏం కర్మ చేశాను, నన్ను క్షమించు దేవుడా, వాళ్ళు ఈ రకంగా నన్ను ఎంత చీట్ చేస్తారనేది, అంటే ఒక సోల్ లెవెల్లో మీరు ఆక్రందనలు చేస్తున్నారనమాట. హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయింది ఇవాళ. అట్లాంటి సూచనలు కనపడుతున్నాయి. అండ్ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని నేను ఎందుకు నమ్ముతున్నాను, ఎందుకు నమ్మాను, నమ్మబట్టే కదా. అంటే నేను ఇలా అనుకోలేదు, ఇలా పాజిటివ్గానే ఎప్పుడు వాళ్ళ గురించి థింక్ చేశాను. వాళ్ళు ఎందుకు నా విషయంలో ఇంత నెగిటివ్గా ఉన్నారు, వాళ్ళకి నేను ఏం పాపం చేశాను, ఏం కర్మ చేశాను అనే ఫీలింగ్లో ఉంటారనమాట. మీరు చాలా హార్ట్ బ్రేక్ అయ్యి చాలా మనసు చాలా బాధపడుతుంది. రిగ్రెట్ ఫీల్ అవుతారు. అంటే ఎమోషనల్గా అంతా అయిపోయింది, ఇంకేం లేదు అన్న ఫీలింగ్ అనమాట. అంత చీట్ చేస్తారు. అది మీ ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీకు చీటింగ్ ఇది కాకపోయినా, పాస్ట్‌లో మీకు ఎవరైనా చీట్ చేసున్నా అవి గుర్తు చేసుకొని వాళ్ళతో లైఫ్ కంటిన్యూ చెయ్యాలా, అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా అని ఎమోషనల్‌గా దూరం జరగాల అనేది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులనా నేను ఇష్టపడింది, ఇలాంటి వ్యక్తులనా నేను దగ్గర తీసింది అనే ఒక రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఎమోషనల్‌గా లిటరల్లీ ఏడుస్తారు అనేది కనపడుతుంది గుర్తొచ్చి. అట్ ద సేమ్ టైం వాళ్ళతో కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది మీకు తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో ఉంటారు. కానీ మెంటల్లీ మాత్రం వాళ్ళ ఆలోచనలోనే స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏదైతే థింక్ చేసుంటారో, వాళ్ళు ఏదైతే వాళ్ళని క్షమించలేకపోతారు. వాళ్ళ బ్యాక్ స్టాపింగు, వాళ్ళ మోసము, వాళ్ళ అబద్ధాలు ఇవన్నీ గుర్తొచ్చి మిమ్మల్ని ఇంకా హార్మ్ చేస్తూ ఉంటాయి. ఏడుస్తారనమాట అవన్నీ. వాళ్ళ నుంచి ఎమోషనల్‌గా దూరం అవ్వాలి అనుకుంటారు. విచ్ పర్పస్ ఈస్ దిస్? మీకెవరో అబద్ధాలు చెప్పారండి. ఎస్ ఎస్ ఆల్ ఆఫ్ సడన్ ఎమోషనల్గా మీ నుంచి దూరం అయిపోయారు అనేది కనపడుతుంది. అండ్ ఎంత మీరు వెయిట్ చేస్తున్నా వాళ్ళ నుంచి మీకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, అప్రోచ్ లేదు. ఇలాంటి ఆలోచనలతోటి మీరు స్టక్ అయిపోయి ఉంటారు. డిలేస్ జరుగుతూ ఉంటాయి. మీరెంత ప్రేమిస్తున్నారో అవతల వాళ్ళు మీ నుంచి మీకు అంత ప్రేమని అందించట్లేదు అనేది మీకు ఆ ఫీలింగ్ అన్నీ గుర్తు చేసుకొని, వాళ్ళు చెప్పిన అబద్ధం, చేసింది అబద్ధం, అంత మోసం, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకొని మరీ బాధపడతారనమాట. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కాల్ చేస్తే అయినా బాగుండు, మెసేజ్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తారు. కానీ ఏదో ఒక హోప్ అయితే పెట్టుకొని ముందుకు నడుస్తారు అనేది కనపడుతుంది. ఫ్యూచర్ అయినా ఆశతో మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది చేస్తారు. ఓకేనా? సరే, మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. లుక్ ఫర్ ఏ సైన్, ఫర్గివ్నెస్,
అదే చెప్పాను గదా! మీరు మీ పార్ట్నర్‌నో, సంథింగ్ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళనో క్షమించలేకపోతున్నారు. అది గుర్తు చేసుకొని బాధపడతారనేది కనపడుతుంది. ఇంకా కూడా అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 3 కప్స్ అయితే కోల్పోయున్నారు. బట్ ఎనకన 2 కప్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఫుల్ అయ్యి ఉన్నాయి. కానీ మీరెక్కడ చూస్తున్నారు? తల దించుకొని ఇక్కడ కోల్పోయిన వాటిలినే గమనిస్తూ ఉన్నారు. వాటిని చూసే బాధపడుతున్నారు. కానీ మీ లైఫ్ ఇంకా ఎందుకు అనంటే మీరు మీ ఆలోచనలోనే స్టక్ అయిపోయినారనమాట. సో, మీరు క్షమించలేకపోతున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్‌లోనే ఏది జరగాలన్నా పర్ఫెక్ట్ టైంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత బాధపడినా, ఏం చేసినా ఆహ్, మీరు కోరుకున్నట్టు జరిగే సూచనలైతే కనిపించట్లేదు. నో అని వస్తుంది. సో, డివైన్ టైమింగ్‌లోనే ఏదైనా జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఈరోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాల్లో? అండ్ యెస్. హ్యాపీనెస్ విషయంలో లేపోతే ఆహ్, మీ సక్సెస్ సాధించే విషయంలో ఏదైనా సరే, మీరు వాళ్ళు ఒకేళ వచ్చి మీకు ఆఫర్ చేసినా, మీరు ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. రిజెక్ట్ చేయాలనే అనుకుంటున్నారు. కానీ వెయిట్ చేయండి. వద్దు. ఆహ్, మీరు ఏది జాగ్రత్త పడాలంటే తొందరపడొద్దు. మూవ్ ఆన్ అయిపోతున్నాను. ఇట్లా, అట్లా అని చెప్పి తొందరపడాలి. ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునే అది ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, ఇలా బాధ పెట్టారు. సో, నేను వాళ్ళతో ఇంకా పలకను. ఆహ్, హ్మ్. నా ఎమోషన్సే నాకు ముఖ్యం. ఇట్లాంటి డెసిషన్స్ వద్దు. వాళ్ళంతట వాళ్ళొచ్చి మీతో అప్రోచ్ అయ్యి మాట్లాడితే ఓకే. మీకిష్టం లేకపోయినా అంటే ఆనండి. ఫర్‌గివ్ చేసేసేయండి. క్షమించేసేయండి. ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. సరేనా? ఎందుకంటే ఆహ్, పొద్దున్న లేస్తే ఒకరి మొఖం ఒకరు చూసుకోవాలి కదా! సో, అట్లా ఎడమొఖం, పెడమొఖంగా ఉండడం కంటే టచ్ మీ నాట్ లాగా ఉండడం బెస్ట్ కదా! సో, మీకిష్టం లేకపోతే చెడు చేసుకోవద్దు. రైట్? ఇది జాగ్రత్త మీరు వహించండి. దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. థాంక్ యూ గైస్. గాడ్ బ్లెస్ యూ.